తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్తో యుద్ధంలో దక్షిణ కొరియా సాయం చేయలేదన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా సాయం తమకు అక్కర్లేనప్పటికీ అడిగి చూస్తే మాత్రం నిరాకరించిందని చెప్పారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాను కాపాడేందుకు అమెరికాకు చెందిన 39,000 మంది సైనికులు విధులు నిర్వర్తిస్తున్నట్లు ట్రంప్ గుర్తు చేశారు. అమెరికాకు సాయం చేయనప్పుడు దక్షిణ కొరియా సహా మిత్ర దేశాల కోసం తామెందుకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు సాయం చేసేందుకు దక్షిణ కొరియా నిరాకరించడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్తో పోరులో చిన్న సాయం చేయాలని తాను దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యోంగ్ను కోరానని, కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారని ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాను ఉత్తర కొరియా నుంచి కాపాడేందుకు 39,000 మంది అమెరికన్ సైనికులను దక్షిణ కొరియాలో ఉంచినట్టు గుర్తు చేశారు. కానీ ఇరాన్ విషయంలో తమకు చిన్న సాయం చేయడానికి దక్షిణ కొరియా నిరాకరించడం ఆశ్చర్యంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా సాయం చేసేందుకు నిరాకరించిన క్రమంలో మిత్రదేశాల రక్షణ కోసం అమెరికా పెడుతున్న ఖర్చును ట్రంప్ ప్రశ్నించారు. మిత్రదేశాలను రక్షించడానికి అమెరికాకు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చవుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయం అడిగితే ముఖం చాటేసే దేశాలను కాపాడడం కోసం తామెందుకు డబ్బు ఖర్చు చేయాలని ఆయన ప్రశ్నించారు. కేవలం దక్షిణ కొరియానే కాకుండా నాటో కూటమి కోసం కూడా అమెరికా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని ట్రంప్ ఇప్పటికే ఆదేశించారు. ఇదే క్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న మంచి సంబంధాలను ట్రంప్ ప్రస్తావించారు. కిమ్ తనను ఎంతో గౌరవిస్తారని ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు నిర్వహించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ట్రంప్ చెప్పారు. ఈ విన్యాసాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని, ఇవి ఉత్తర కొరియాకు శత్రుత్వ సంకేతాలను పంపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను అధికారంలో ఉన్నప్పట్నుంచి ఉత్తర కొరియా చాలా గౌరవంగా ఉంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఎలాంటి కవ్వింపులకు పాల్పడ్డం లేదని చెప్పారు. దక్షిణ కొరియాతో గతంలో చేసుకున్న ఒప్పందం వల్ల విన్యాసాలను పూర్తిగా రద్దు చేయడం కుదరకనే తగ్గించాలని అధికారులను ఆదేశించినట్టు ట్రంప్ చెప్పారు. సంయుక్త సైనిక విన్యాసాలను అమెరికా గణనీయంగా తగ్గించడంపై దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యోంగ్ స్పందించారు. అమెరికాతో దృఢమైన కూటమి జాతీయ భద్రతను మరింత బలపరుస్తుందని తెలిపారు. ఇదే క్రమంలో దేశీయంగా స్వయం సమృద్ధి రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ముందస్తు సంప్రదింపులు లేకుండా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సుదీర్ఘకాలంగా ఉన్న ఇరు దేశాల భద్రతా బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అక్కడి నిపుణులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.